బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు కబ్జాల పేరుతో మానుకోటను కొల్లగొట్టారని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ విమర్శించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ఆయన పునఃప్రారంభించారు. ఈ వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఉన్న 350 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు మానుకోట మాజీ ఎమ్మెల్యే పూనుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకుల సహకారంతో కూల్చివేతను అడ్డుకున్నామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదే ప్రాంతంలో 10 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకును పునర్నిర్మించామని ఆయన తెలిపారు. పరిధిలోని 18వ వార్డులో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఆనుకొని ఓవర్ హెడ్ ట్యాంక్ గతంలో కట్టించినటువంటి ఓవర్ ట్యాంక్ ని గత పాలకులు బీఆర్ఎస్ పరిపాలనలో దీన్ని తూట్లు పొడిచి కింద ఉన్నటువంటి 350 గజాలను అమ్ముకుందామని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని, ముఖ్యంగా ఒక మంచి సందర్భం, అప్పుడున్నటువంటి శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్ కింద ఉన్నటువంటి 350 గజాలను కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే పక్కన ఉన్నటువంటి అయ్యప్ప సత్రం, అన్నదాన సత్రం ఏదైతే ఉందో వాళ్ళకి కట్టబెట్టాలి అనే ఒక చెడు ఉద్దేశంతో రాత్రికి రాత్రి దీన్ని తూట్లు పొడిచి ఓవర్ హెడ్ ట్యాంక్ ని నిర్వీర్యం చేయాలనే ఒక కార్యక్రమం తీసుకుంటే అప్పుడున్నటువంటి మన నాయకులు చాలా మంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సిపిఐ నాయకులు